2014-19 రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రభుత్వం, 2019-24 ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది బెటర్ అనుకుంటారు? తెలుగుదేశం ప్రభుత్వ అధినేతగా మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మీ మీద మంచి అభిప్రాయం ఉండుండొచ్చు. కానీ మంచి అభిప్రాయం ఉండటం వల్ల మీరు చేసిన ఏ పనైనా కరెక్ట్ అనడానికి సిద్ధంగా లేం కదా. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి మేము అధికారంలోకి రాబోతున్నాం, స్వర్ణయుగం తేబోతున్నాం అని చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు? స్వర్ణయుగం అని మీరు అప్పుల నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తే స్వర్ణయుగం అంటాం, రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తే స్వర్ణయుగం అంటాం, ఉపాధి పెంచితే స్వర్ణయుగం అంటాం, కంపెనీలు తీసుకొస్తే స్వర్ణయుగం అంటాం, రైతుల సమస్యలు ఆత్మహత్యలు నిర్వహిస్తే స్వర్ణయుగం అంటాం, ఎస్సీ ఎస్టీల జీవన ప్రమాణాలకు మెరుగుపరిస్తే స్వర్ణయుగం అంటాం. 14 నుంచి 19 వరకే స్వర్ణయుగం రాలేదు. పార్లమెంట్లో మొన్న మధ్యన ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే అమరావతి రాజధాని అన్నారు. అమరావతి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత నిర్ణయం కారణంగానే 3 రాజధానులు నిర్మాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊతమిచ్చారు వీళ్ళే. కానీ తెలుగుదేశం జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం మీరు పోరాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి పోరాడారా? తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరిగింది అని చెప్పబడేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేది. అప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు, కానీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. సో సినిమా యాక్టర్గా మేబీ ఆలీ లాంటి వాళ్ళు వెళ్ళినా, లేకపోతే ఎస్విపిసి మాజీ చైర్మన్ వెళ్ళినా కూడా జనాలు చూడటానికి వస్తారు. సో నేనేమీ జనాలు చూడటానికి వెళ్ళినంత మాత్రం అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవుతాయి అని అయితే లేదు. మీటింగ్లు పెట్టడానికి, స్పీచ్లు ఇవ్వటానికి మాత్రమే ప్రజలు చూస్తున్నారు, కానీ ఓటు వేసేటువంటి ఒక మెచ్యూరిటీ ఉన్న లీడర్గా ప్రజలు చూస్తారు. కానీ తెలుగుదేశం జనసేనని అధికారంలోకి తీసుకురావడం కోసం మీరు పోరాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి పోరాడారా? తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం జరిగింది అని చెప్పబడేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకపోవడానికి 2,000 కోట్లు ఖర్చు పెడితే రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వగలిగేది. అప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చారు, కానీ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి జన సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జనసేనకు ఓటేసే అవకాశం ఉందని నేను అనుకోవటం. మీరు పోటీ చేయబోతున్నారు? నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యున్సీ నుంచి వేయబోతున్నా. అట్లా తెలుగుదేశం పార్టీ తరఫున, వైసీపీ తరఫున? లేదు, నా పార్టీ తరఫున, నేను జైభీం భారత్ పార్టీ తరఫున, నా పార్టీ తరఫునే నేను మంగళగిరి అండ్ తాడికొండ 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మేబీ